లేకపోతే ఆ రిలీజన్ పైన పడి ఏడవడం తప్ప ఇక వేరే ముచ్చట్లు ఏమి ఉండవు బీజేపీలో. మొన్న బీహార్ ఎన్నికల దగ్గరనే అనుకుంటా అమిత్ షా మాట్లాడాడు, ఏదో దానిపైన కామెంట్ చేస్తే రాహుల్ గాంధీ ఆ కామెంట్ చేసింది కాబట్టి ఆ రిలీజన్ ఆ ఆచారాలు తక్కువ పడింది కాబట్టి బీహార్ ప్రజలందరూ కూడా ఓట్లు వేయాలి మాకు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతసేపు ఉన్న మతాల పైన, మత ఆచారాల పైన, పక్క మతాల పైన విమర్శలు చేసి ఓట్లు అడగడం తప్ప మేము ఈ అభివృద్ధి చేసినామని ఓట్లు అడిగిన పాపన బీజేపీ పోదు. ఎందుకు ఈ ఏమంటారు కదా, బీజేపీ నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ కి తెలంగాణకి ఎన్ని పథకాలు తీసుకొచ్చింది, ఎంత అభివృద్ధి చేసింది. దేశంలో ప్రతి రాష్ట్రానికి అభివృద్ధి పనులు జరుగుతూనే ఉంటాయి, కేంద్రం నుంచి నిధులు వస్తూనే ఉంటాయి. కేంద్రం నుంచి ఇచ్చే నిధులు అటు బీజేపీ ప్రభుత్వం ఉన్నా నిధులు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ పార్టీ ఉన్నా నిధులు ఇవ్వాల్సిందే, లేకపోతే ఇంకో కూటమి వచ్చి చేసినా కూడా నిధులు ఇవ్వాల్సిందే. పోనీ వాళ్ళు ఇట్లకెళ్ళి ఏమి ఇస్తలేరు కదా. రాష్ట్రం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్లు కడుతూనే ఉంటారు. పనులకు అటు ప్రతి ట్యాక్స్ అటు స్టేట్ గవర్నమెంట్ కి అటు సెంట్రల్ గవర్నమెంట్ కి డబ్బులు పోతూనే ఉంటాయి. అవే డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటాయి. ఎవరింటి నుంచి ఎవరి ఇలాకాల నుంచి అయితే డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రాలను అభివృద్ధి పథకాలకు కానీ సంక్షేమ పథకాలను ఖర్చు పెట్టారు. అవి ప్రజల సొమ్మే. అవేమో తీసుకొచ్చి మేమే ఇచ్చినాం, మేమే చేసినాం అని చెప్పేసి విధంగా ఈ రోజు రాజకీయ నాయకులు మాట్లాడతారు. సరే మాట్లాడినా కూడా అనుకుందాం, బీజేపీ ప్రభుత్వమే ఇచ్చింది అనుకుందాం. కాసేపు బీజేపీ ప్రభుత్వమే ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి చాలా అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి, రావట్లేవు. అవి ఎందుకు వస్తలేవు కొంచెం అడిగి చెప్పండి అని చెప్పేస్తే ఈ రోజు మాట్లాడతారు.